హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా పుష్ప 2 ట్రైలర్ మనకి మొన్న 2 రోజుల క్రితం రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఆ ట్రైలర్కి సంబంధించి ప్రస్తుతానికి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏమనంటే ఆ ట్రైలర్ కొన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయలేకపోయింది అని. అంటే ఇప్పుడు పుష్ప 2కి చాలా హ్యూజ్ లెవెల్లో హైప్ ఉంది అని అంటున్నారు కదా. మరి అంత హ్యూజ్ లెవెల్లో హైప్ ఉన్నప్పుడు ఎందుకని ఆ ట్రైలర్ ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయలేకపోయింది అనే పాయింట్ వినపడుతుంది. అంటే తెలుగులో 24 అవర్స్లో మోస్ట్ వ్యూ ట్రైలర్గా అదైతే రికార్డ్ క్రియేట్ చేసింది, అందులో నో డౌట్. అండ్ హిందీలో కూడా మనకు అది మోర్ దెన్ 1 మిలియన్ లైక్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆ పరంగా కూడా డెఫినెట్గా అంటే మొత్తం ఆల్ లాంగ్వేజ్ లైక్స్ కలుపుకున్నా కూడా చాలా అంటే చాలా గట్టిగా కొట్టింది లైక్స్ పరంగా. ఆ ప్రకారంగా కూడా బాగానే వెళ్ళింది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు KGF 2 ట్రైలర్ని బీట్ చేయలేకపోయింది లైక్స్ పరంగా అనే పాయింట్ వినపడుతుంది. తర్వాత సలార్ ట్రైలర్ని కూడా బీట్ చేయలేకపోయింది ఒక పాయింట్లో అనే ఒక విషయంలో అనే పాయింట్ కూడా వినపడుతుంది. అది వ్యూసో లైక్సో మరి మొత్తానికి. సో ఇలాగా మల్టిపుల్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసి వ్యూసే అనుకుంటా హిందీ ట్రైలర్ దానికి. సో ఇలాగ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు వాటన్నింటినీ కూడా బీట్ చేయలేకపోయింది పుష్ప 2 ట్రైలర్ అంటే, అఫ్ కోర్స్ ఈ రికార్డ్స్ అనేవి కేవలం కొంతమందికి మాత్రమే ఇంపార్టెంట్, అందరికీ కాదు. ఇప్పుడు మనం వీడియో చూసే వాళ్ళలో కూడా అందరికీ రికార్డ్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. సినిమా బాగుందా లేదా అనేది మన దాంట్లో చాలా మందికి ఇంపార్టెంట్ అవుతుంది. కొంతమందికి మాత్రమే అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, రికార్డ్స్ బీట్ చేయడం ఆర్ క్రియేట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి ప్రియారిటీ ఉంటుంది. ఓకే, సో ఎందుకు పుష్ప 2 ట్రైలర్ వాటిని బీట్ చేయలేకపోయింది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, పుష్ప 2 సినిమాకి చాలా హైప్ ఉన్న మాట వాస్తవం. ఈవెన్ KGF 2 కంటే చాలా సినిమాల కంటే చాలా గట్టిగా హైప్ ఉన్న మాట అయితే వాస్తవం. మరి దానికంటే ఎక్కువ లైక్స్ ఎందుకు రాలేదు, ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2కి ఉన్న హైప్ అనేది యాక్చువల్గా చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అంటే అది యూట్యూబ్లోనో లేదంటే సోషల్ మీడియాలోనో కనబడే కైండ్ ఆఫ్ హైప్ అయితే కాదు. అది చాలా అంటే చాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న హైప్. ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను బేసిక్గా పుష్ప సినిమాని అసలు ఫస్ట్లో ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారు, వేరే లాంగ్వేజ్ వద్దనుకున్నారు. రాజమౌళి గారు చేయమని చెప్తేనే దాన్ని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ హిట్ కొట్టింది, అది వేరే విషయం. బట్ బెంగాలీ వెర్షన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, బెంగాలీ వెర్షన్ని అసలు రిలీజ్ చేద్దామన్న థాటే లేదు అసలు, ఈవెన్ పాన్ ఇండియా అనుకున్నా కూడా. బట్ ఇంకా ఆ టైంకి సరే చేసి చూద్దాం అనే వెర్షన్లో ఒక థాట్ వస్తే దాన్ని అక్కడ రిలీజ్ చేస్తే 50 రోజుల పాటు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది అసలు ఎట్లాంటి ప్రమోషన్ లేకుండా అసలు లాస్ట్ మినిట్లో మాత్రమే దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఓకే అనుకొని దాన్ని అక్కడ రిలీజ్ చేస్తే అది అక్కడ 50 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే కాదు, కొన్ని స్టేట్స్లో క్లోజ్ అయిపోయిన థియేటర్లు ఉంటాయి కదా కొన్ని, వాటిని కూడా అప్పట్లో ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను నేను. అప్పట్లో పుష్ప సినిమాని ఆడించడం కోసం మళ్ళీ ఓపెన్ చేసి, అంటే ఇక థియేటర్లు సరిపోక ఓపెన్ చేసి మళ్ళీ ఒక నెల రోజుల పాటు 50 రోజుల వరకు ఆడించి ఆ తర్వాత మళ్ళీ ఆ థియేటర్ని క్లోజ్ చేశారు. పుష్ప ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మళ్ళీ ఆ థియేటర్ క్లోజ్ చేశారు. అట్లాంటి కైండ్ ఆఫ్ సినారియో కూడా ఉంది. అంటే ఇదంతా కూడా ఒక ట్రైలర్ చూడడం ద్వారానో ట్రైలర్ రీచ్ ద్వారానో వస్తుంది అనుకుంటే అది కష్టం. అంటే నేను ఏమంటున్నానంటే, చాలా రేర్ ఫీట్ అబ్బా ఇది. ఇండియన్ సినిమాలలో అన్ని సినిమాలకి రాని అదృష్టం ఇది. అన్ని సినిమాలకి రాదు ఇట్లాగా. అంటే ఆ మాస్ ఆడియన్స్ లోకల్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో దానికి కనెక్ట్ అయ్యి దానికి ఫీల్ అయ్యి దాన్ని చూడడానికి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి కంటే అక్కడ ఎలా ఉంటుందంటే పుష్పకి పరిస్థితి, ఇప్పుడు నార్త్లో వేరే స్టేట్స్లో చాలా చోట్ల, బీహార్ అనే కాదు, ఉత్తరప్రదేశ్ అనే కాదు, ఎక్కడైనా సరే, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఎక్కడైనా సరే, ఇప్పుడు అక్కడ మీకు థియేటర్ బయట, ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ బయట పుష్ప 2కి సంబంధించి కట్అవుట్ పెట్టి
5వ తారీఖున మీకు ఈ సినిమా రిలీజ్ అవుతుంది 5వ తారీఖు నుంచి అని అక్కడ డేట్ కనుక ఇచ్చినట్టయితే ఆ థియేటర్లో అది ఆడుతుందని ఆ లోకల్ వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, అప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ట్రైలర్ చూడరు, ఏం చూడరు వాళ్ళు ఎవరు కూడా. సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అలా ఉంటుంది అన్నమాట సినారియో. సో ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ని కొట్టిన సినిమా అది. యూనో బాహుబలి 2 కూడా అల్ట్రా క్లాస్ పీపుల్కి కొంతవరకు మాస్ పీపుల్కి రీచ్ అయిన సినిమా అది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిన సినిమా అది. ఎస్పెషల్లీ KGF 2 అనేది యాక్షన్ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయిన సినిమా అది. బట్ పుష్ప మాత్రమే వెరీ గ్రౌండెడ్, అంటే వెరీ రూటెడ్ మాస్ అనమాట అది. సో దాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ట్రైలర్లు చూసే వాళ్ళలో కానీ లేదంటే ఉంటారు చాలామంది, అందులో నో డౌట్. బట్ ఎందుకంటే మనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అండ్ అక్కడ కూడా హిందీ సైడ్ కూడా చాలామంది ఉన్నారు, ఓన్ చేసుకుంటారు, అది వేరే విషయం. బట్ వీళ్ళు కాకుండా నేను చెప్తున్నా, వీళ్ళు కాకుండా ఈ ట్రైలర్ చూసి ఇట్లా చూసి కూడా కాకుండా కేవలం పోస్టర్లు చూసి వస్తుంది అని తెలుసుకొని ఫ్లెక్సీలు చూసి అవి చూసి కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో పుష్ప 2కున్న గ్రౌండెడ్ లెవెల్ కనెక్టివిటీ వల్ల ట్రైలర్కి రీచ్ మన జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, యాక్షన్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, కొంచెం క్లాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ట్రైలర్ని చూస్తారు యూట్యూబ్లో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజ్ అక్కడ చూసే వాళ్ళు కంప్లీట్గా యాడ్ అయిపోతారు ఎక్స్ట్రాగా. అంటే ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరైతే ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళు డిఫరెంట్, ట్రైలర్ చూడకుండా కూడా వస్తుంది అని తెలుసుకొని థియేటర్లో యాడ్ అయ్యే వాళ్ళు డిఫరెంట్, అండ్ వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అది నేను అనే పాయింట్ అనమాట. సో పుష్ప 2 అనేది ఈ ట్రైలర్స్ పరంగా రికార్డ్స్ అనేవి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, అందులో నో డౌట్. అండ్ వాటిలో కొన్నింటిని బ్రేక్ చేసింది, కొన్నింటిని చేయలేకపోయింది, ఓకే దట్స్ ఫైన్. బట్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక డిస్కషన్ నడుస్తుంటుంది అక్కడక్కడ, ట్విట్టర్లో కావచ్చు, వేరే దగ్గర కావచ్చు. అంటే కొంతమంది వెళ్ళండి, అందరూ కాదు. ఇప్పుడు ట్రైలర్ ఇప్పుడు KGF 2 రికార్డు బీట్ చేయలేకపోయింది కదా, సో మరి అట్లాంటప్పుడు కలెక్షన్స్లో బీట్ చేస్తుందా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు బాహుబలి 2కి ఎంత హైప్ ఉందో దీనికి అంతే హైప్ ఉందన్నారు, మరి ఆ లెవెల్ ఆఫ్ రీచ్ రాలేదు కదా వ్యూవర్షిప్లో, సో మరి బీట్ చేస్తుందా అనే కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. సో అదే అన్న, సో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను అనమాట ఇదంతా కూడా. సో పుష్ప 2 అనేది అంటే సోషల్ మీడియాలో, అది యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఎక్కడైనా అక్కడ ఉండే రీచ్ వేరు. అది కాకుండా ఎడిషనల్గా ఏ సినిమాకి లేని విధంగా గ్రౌండ్ లెవెల్ రీచ్ చాలా ఎక్కువ ఉందన్నమాట పుష్ప 2కి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద మూవీ. అండ్ ఈ ట్రైలర్స్కి వాటికి అంత రీచ్ రాకపోవడానికి మైట్ బి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో దగ్గరగా 10 కోట్ల మంది జనాభా ఉంటారు నాకు తెలిసి. అంతమంది చూడకపోవచ్చు, కానీ డెఫినెట్గా చాలామంది అయితే చూస్తారు. ఇప్పుడు ఫుడ్ ఫాల్స్ అనే మ్యాటర్ ఉంటుంది, దాని గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఐ థింక్ దీని తర్వాత అదే వీడియో వస్తుంది. ఆ ఫుడ్ ఫాల్స్ మీద వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే పబ్లిక్ ట్రైలర్ చూడటం వేరు, థియేటర్కి వెళ్ళడం వేరు, అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు పీపుల్ థియేటర్లకు వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు తెలుస్తుంది అనమాట. సో అది నా పాయింట్ ఏంటంటే, పుష్ప 2 అనేది ఈ ట్రైలర్, ఈ సోషల్ మీడియా హైప్ వీటికి మించిన సినిమా, వీటిని దాటి వెళ్ళిన సినిమా. అది ఏంటి అనేది మనకు 5వ తారీఖు తెలుస్తుంది. అది నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు 5వ తారీఖు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అది మ్యాటర్ అనమాట. సో అంటే నేనేమంటానంటే, ఇప్పుడు అక్కడ బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, చండీగఢ్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పుష్ప 2కి ఎవరైతే ఆడియన్స్ సోషల్ మీడియాని వాడుతూ సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయ్యి ఉంటూ ట్రైలర్ వచ్చింది అనగానే వెంటనే చూసే కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా, ట్రైలర్తో వాటితో సంబంధం లేకుండా ఆ రోజు రిలీజ్ అవుతుంది, ఆ థియేటర్లో ఆడుతుంది అని తెలిసినట్టయితే థియేటర్కి వెళ్ళిపోయే జనాలు కూడా చాలా గట్టిగా ఉన్నారు. అండ్ అందులో పుష్ప 2కి చాలా 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 గట్టిగా ఉన్నారు. సో అందుకే మేబీ అది కొంతవరకు బ్రేక్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా థియేటర్ల దగ్గర అయితే మాత్రం అరాచకం చూస్తారని నా నమ్మకం. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగా అర్థం చేసుకుంటున్నా, స్టడీ చేస్తున్నా కాబట్టి, ఎస్పెషల్లీ ఫుడ్ ఫాల్స్ మ్యాటర్, కలెక్షన్స్ ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నా కాబట్టి వాటిని బట్టి నాకు అనిపిస్తుంది. స్టడీ అని పెద్ద పెద్ద పదాలు ఎందుకు లేని కానీ వాటిని బట్టి నాకు అనిపిస్తుంది అంతే. సో అది నాకైతే ఇలా అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో.